అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ 2 more కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అండి. చెప్పాను కదా, కొన్ని రోజుల వరకు ప్రతిరోజు కూడా 2 కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అనేవి మీ ముందుకు రావటం జరుగుతుంది. కాబట్టి అందరూ చాలా క్లియర్గా పూర్తి వీడియోని చూసే ప్రయత్నం చేయండి. వీడియో చూసినట్లయితే మాత్రమే మీకు అది హెల్ప్ అవుతుంది. ఇది వచ్చేసి శ్రీ వర్మ మూవీ క్రియేషన్స్ అంట. ప్రొడక్షన్ నెంబర్ 2 ఆడిషన్ కాల్. ఈ నూతన చిత్రంలో నటించేందుకు నటీనటులు కావాలను. శ్రీ సాయి బాలాజీ టౌన్షిప్, రోడ్ నెంబర్ 8 ఎదురుగా అని ఇక్కడ వాళ్ళ జంగారెడ్డిగూడెం అంటండి. సో ఇక్కడ వాళ్ళ అసోసియేట్ డైరెక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రొడక్షన్ నెంబర్ 2 అని అంటున్నారు. మరి మొదటి సినిమా ఏం చేశారనేది ఇక్కడ ఏమి ఇవ్వలేదండి. సో నేను మీ అందరికీ చెప్పేది ఒకటికి 4 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. నేను ఏదైనా కాస్టింగ్ రిక్వైర్మెంట్ పెడుతున్నాను అంటే అది జెన్యూన్ అని కాదు. వాటిలో కూడా మంచోళ్ళు ఉండొచ్చు, చెడ్డోళ్ళు ఉండొచ్చు, దుర్మార్గులు ఉండొచ్చు. 99.9 ఎందుకు 100% ఫ్రాడ్స్టర్స్ అనుకోండి. నేను చెప్పే వాటిల్లో 100% ఫ్రాడ్స్టర్స్ అనుకొని ప్రయత్నం చేయండి. వాళ్ళల్లో ఎవడైనా జెన్యూన్ తగిలాడనుకో మీ అదృష్టం. ఓకే, సో అలాంటి ప్రయత్నాలు మీరు ఎప్పుడైతే చేయటం మొదలు పెడతారో అప్పుడు మాత్రం మీకు సక్సెస్ వస్తుంది. ముందు ఈ రామ్ అసోసియేట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9160606155. ఐ రిపీట్ 9160606155. సో జాగ్రత్త. అది కాకుండా సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ కూడా చెప్తానండి. అది మాత్రమే కాకుండా మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏం అడుగుతున్నారు అంటే, సార్ ఇప్పుడు మీరు రోజు కాస్టింగ్ కాల్ చెప్తున్నారు, దాంట్లో డిస్క్లైమర్ కూడా చెప్తున్నారు, నమ్మకండి మోసపోకండి, నమ్మకండి మోసపోకండి, నమ్మకండి మోసపోకండి అని. కనీసం అటువంటి ఆ మోసం చేసే వాళ్ళని మీరు గత వీడియోలో చెప్పినట్లు ఏమని, నేను ప్రీవియస్ వీడియోలో మా అసోసియేషన్స్ వీళ్ళని ఏమంటారు ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా అని శివప్రసాద్ గారు అడగడం జరిగింది. కనీసం అటువంటి వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి కదా. నెక్స్ట్ నుంచి అయినా ఒక కాల్లో మీరు చేస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు శివప్రసాద్ కాసేపు మీరే సినిమా చేస్తున్నారు అనుకుందాం కాసేపు. అంటే నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, బట్ అందరికి అర్థం అవడం కోసం చెప్తున్నా. మీరు నెంబర్ 1 420 జనాల దగ్గర డబ్బులు దొబ్బేసి అందరినీ చీట్ చేసేవాళ్ళు. నేను ఫోన్ చేశాను మీకు, ఏమంటే శివప్రసాద్ గారు ఇలాగా మీరు ఏదో కాస్టింగ్ రిక్వైర్మెంట్ పెట్టారు కదా, మీరు జెన్యూనేనా? ఎవడైనా కాదండి నేను 420ని, నేను జనాల దగ్గర డబ్బులు దొబ్బేస్తాను, అమ్మాయిలతోటి రకరకాలుగా యాషాలు వేస్తూ ఉంటానని చెప్తారా? మీరు చెప్పరు కదా. ఎవడికి వాడు నేను పతివ్రతనే అని చెప్పుకుంటాడు. అర్థమవుతుందా? కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది ఒకటే సింపుల్ థింగ్ ఏంటి అంటే, ఎవడు కూడా వాడు బ్యాడ్ అని చెప్పుకోవడానికి ఇష్టపడ్డు. ఎవడికి వాడు మంచోడు. ఇప్పుడు మనం మీకు అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్ చెప్తా. మన ఇళ్ళల్లో ఉంటారు, మన ఇళ్ళల్లో పలానా అత్త వాళ్ళు బ్యాడ్ రా, పలానా బాబాయ్ వాళ్ళు బ్యాడ్, మన ఆస్తులు మొత్తం దొబ్బేశారని మీ పేరెంట్స్ మాట్లాడుతూ ఉంటారు. ఒక్కసారి వాళ్ళ పర్సెప్షన్కి వెళ్ళి అవతల వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగామనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే అవతల వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్తారు, వాళ్ళ పర్సెప్షన్ చెప్తారు. అరే మీ నాన్న చేతకాని వాడురా, ఫలానా టైంలో అన్న ఇంత పైసలు పెడితే అది కొనుక్కుందాం రాయే అని అడిగినా నేను, మీ అయ్య రానన్నాడు, నా తానన్ని పైసలు లేవురా అన్నాడు. సరే అన్న ఓ పంచి నీ దగ్గర అది ఉంది కదా గొడ్డో గోదమా, అది అమ్మితే నీకు ఇన్ని పైసలు వస్తాయి, నేను ఇన్ని పైసలు నీకు పెడతా, ఇద్దరం కలిసి ఎదుగుదామే అంటే నన్ను గొడ్డు గోధుమని అమ్మమంటారా? ఎట్లా కానొస్తున్నా, నాకేం అవసరం లేదురా, నేను గొడ్డు గోధుమతో ఉంటా, నేను ఆ దందాలోకి రాను అని మీ వాడు ఆగిండు. సరే మీ వాడు ఆగిండు కదా అని నేను నా వాటాన్ని నేను తీసుకొని అమ్ముకొని హై వచ్చినారా, ఇందులో నాదేముందిరా తప్పు, మీ అయ్య నన్ను బద్నాం చేస్తున్నాడు అనే టైప్లో మాట్లాడతాను.
ఇక్కడ నేనేమంటాను అంటే ఎవడి పర్సెప్షన్లో వాడు కరెక్టే, ఎవడు కూడా వాడికి వాడు ఇప్పటికీ తప్పుగా అనిపించడు, అలాగే వీళ్ళు కూడా. సో అలాంటి వాళ్ళని బ్లాక్ లిస్ట్లో ఏ బ్లాక్ లిస్ట్లో పెడతాం, ఎక్కడ పెడతాం, బ్లాక్ లిస్ట్ ఎక్కడ పెడతాం చెప్పండి మీరు. ఓ పని చేద్దాం శివప్రసాద్ గారు, మిమ్మల్నే దీనికి హెడ్గా చేద్దాం. మీరు మీ పనులన్నీ ఆపేసుకొని బ్లాక్ లిస్ట్లో పెట్టుకోవటం స్టార్ట్ చేస్తారా? అంత ఖాళీగా ఎవరున్నారు ఇక్కడ? ఎవ్వడికి వాడు వచ్చింది సినిమాలు చేయడానికి తప్పించి జనోద్ధరణ కాదండి. కాబట్టి ఉంటాయి ప్రతిదానికి. అప్పుడు చెప్తే మంచిదని ఎవరైనా కాల్ చేస్తే తెలిసిపోతుంది కదా, అప్పుడు ప్రొసీడింగ్స్ మొదలు పెడితే మంచిది. అదే మా శివప్రసాద్, నేను మళ్ళీ చెప్తుంది ఒకటే. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అంటే, అన్నీ మేము చేసి మీకు అందించితే మీరు అక్కడికి వెళ్ళి నటించగలుగుతారా? నటించలేరు కదా. కనీసం ఎవడు జెన్యూను ఎవడు కాదు అనేది ఫిల్టరే చేసుకోలేని వాడు ఇంకా ఆర్టిస్ట్ గల పనికి వస్తాడు. ఇప్పుడు నేనేమంటాను అంటే, మీరు ఒక మంచి షెఫ్గా మీరు ఒక పేరు వేసుకోవాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ మీకు ఏంటంటే అంతా మీకు కూరగాయల కటింగ్ వచ్చింది, మిగిలిన అన్నీ వచ్చినాయి, కానీ ఎప్పుడు ఉప్పు వేయాలి ఎప్పుడు కారం వేయాలి అంటే ఒక్కొక్క కూరకి ఒక్కొక్క టైంలో కారం వేయాలి. కొన్నిటికి ముందే కారం వేసేయాలి, కొన్నిటికి ఉడికిన తర్వాత కారం వేయాలి, కొన్నిటికి కారం వేయాలి కానీ కూరతోటి కలిపి కాదు, సపరేట్గా అదే బౌల్లో సపరేట్గా పెట్టి కారాన్ని ఉడికించాలి. ఇలా డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ తెలుసుకోగలిగితేనే ముందు మీరు ఈ హర్డిల్స్ అన్నీ దాటితే, అంటే ఎవడు జెన్యూను ఎవడు కాదనే హర్డిల్స్ దాటితే మాత్రమే మీకు అవకాశాలు అనేవి దగ్గరికి వస్తాయి అనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ చెప్తానన్నాను కదండి, ఇది వచ్చేసి మర్జీ ఫిలిమ్స్ అంట. వీఆర్ కాస్టింగ్ సారీ అండి, ఇంకా ఫీవర్ తగ్గలేదు. మర్జీ ఫిలిమ్స్ అంట. వీఆర్ కాస్టింగ్ ఫర్ ఆర్ అప్కమింగ్ ఇండిపెండెంట్ ఫిలిం అంట. షార్ట్ కట్ ఫర్ అన్ అడ్వెంచర్ క్రైమ్ డ్రామా అని అంటున్నారు. వీఆర్ లుకింగ్ ఫర్ ఫీమేల్ అండ్ మేల్ ఆర్టిస్టులు అంటున్నారు. ఇది వచ్చేసి సారీ అండి, ఇది మర్చి ఓన్లీ ఫీమేల్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ పెట్టారు. నేను ఫీమేల్ కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అనేవి ఓన్లీ ఫీమేల్ కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అనేవి చెప్పను కాబట్టి దీన్ని తీసేస్తున్నాను. ఎందుకంటే నాకు పైగా ఇండిపెండెంట్ ఫిలిమ్స్ని కూడా నేను చెప్పను, వాటి మీద నాకు అంత ఒపీనియన్ లేదు. నో ప్రాబ్లం, దీంట్లోని ఇంకొక రిక్వైర్మెంట్ కూడా చెప్తాను. ఇది వచ్చేసి కే ఎంటర్టైన్మెంట్స్ అంటండి, సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ ఇది. కే ఎంటర్టైన్మెంట్స్కి కాస్టింగ్ కాల్ ఫర్ న్యూ ఏజ్ వెబ్ సిరీస్ అని అంటున్నారు. మొట్టమొదటిసారి ఒక సినిమా తీస్తున్నారంట. సినిమా పేరు వచ్చేసి హాఫ్ ఇంజనీర్, సగం ఇంజనీరు. రిజిస్ట్రేషన్స్ ఆర్ ఓపెన్ నౌ టు జాయిన్ అవర్ టీమ్. ఫర్ దట్ యూ హ్యావ్ టు అప్లై ఫర్ మేల్ లీడ్ యాక్టర్ కావాలంట 24 నుండి 30 సంవత్సరాల లోపు. ఫీమేల్ లీడ్ కావాలంట 24 నుండి 28 సంవత్సరాల లోపు. సపోర్టింగ్ రోల్ ఫీమేల్ కావాలంట 28 నుండి 33 సంవత్సరాల లోపు. ప్లీజ్ సెండ్ యువర్ ఫొటోస్ అండ్ పోర్ట్ఫోలియోస్ టు అని ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడి ఇచ్చారండి. ఆ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. KYK ఫోటోగ్రఫీ PHOTOGRAPHY ఫోటోగ్రఫీ 456 వీళ్ళ వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8074009633. ఐ రిపీట్ 8074009633. సో డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా, పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ ద్వారా మీ అందరికి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.